శనివారం వచ్చిందనుకోండి, ఇవాళ శనివారం వచ్చిందనుకోండి, అప్పుడు నా భార్య అండి అన్నీ సిద్ధపరిచేది. పూజా మందిరం దగ్గర దీపారాజన కుంది, అగరత్తులు, కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ, గంధం, ఇవన్నీ పుష్పాలు అన్నీ కూడా సమకూర్చేది. నేను తలంటూ స్నానం చేసి పొట్ట కట్టుకొని ఇక పూజా మందిరం దగ్గరికి వచ్చి నేను ఆ దీపారాజన చేసి ఇక నా మంత్రాలు తంత్రాల మామూలే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శుక్లాంబరధరం. ఈ మంత్రాలు అసలు గాయత్రి మంత్రం మొదలుపెట్టాడు, శుక్లాంబరధరంలోకి వెళ్ళిపోయాడు. అసలు స్టార్టింగ్ ఎవరైనా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేయరు, శుక్లాంబరధరం నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే వీడు ఈ 2 వాక్యాలు బట్టి వచ్చాడు ట్రైనింగ్లో. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు నా కొడుకులు, పాస్టర్లకే కాదు, సాక్ష్యాలు ఎలా చెప్పాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో 2 వాక్యాలు బట్టి పెట్టాడు. ఆ నేర్పేవాళ్ళు కూడా పూర్తిగా నేర్పించాలా, వాళ్ళకు కూడా రావు కదా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయ సర్వవిఘ్నోపశాంతయ. ఓం కేశవాయ స్వః, ఓం మాధవాయ స్వః, ఓం గోవిందాయ స్వః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు ఈ గొర్రెలకి అయ్యి బాబాయ్ మంత్రాలు తెగ చెప్పేస్తున్నాడు అంటారు. మధ్య పానీయం సమర్పణ ఎప్పుడు చెప్తారు? అది భగవంతుణ్ణి ఆహ్వానించిన తర్వాత, ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఉదకం ఇచ్చి, చేతులకి నీళ్ళు ఇచ్చి, తర్వాత తుడుచుకోవడానికి బట్ట ఇచ్చి, తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మధ్య పానీయం సమర్పణ, ఇవన్నీ అక్కడ అంత క్రతువులు అక్కడెక్కడో వస్తాయి. ఈడ అసలు గాయత్రి మంత్రంతో మొదలుపెట్టి శుక్లాంబరధరంకి వెళ్ళిపోయి మళ్ళీ మధ్య పానీయం అంటున్నాడు. మధ్య పానీయం అంటే నాకు మద్యపానంలా కనపడుతుంది. మద్యపానం అదే మద్యపానం బ్యాచ్ చేయడు. మధ్య ద్రాక్షారసం సమర్పయామి ఉంటారు పాస్టర్లు. కుంకుమ సమర్పయామి, ధూపము సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, నారికేళం సమర్పయామి. నారికేళం అంటే కొబ్బరికాయ. పెద్ద రహస్యం కనిపెట్టేశాడు. కాక్కును కొట్టి అటు చెక్క పెట్టి అప్పుడు కర్పూరం గడ్డ దీపానికి ముట్టించి పళ్ళెంలో పెట్టి గంట కూడా పట్టుకొని గణగణ వాయిస్తూ ఈ బొమ్మలకి, దిమ్మలకి, పటాలకి, ఫోటోలకి అన్నిటికీ కూడా అలా అద్ది ఆఖరికండి నా భార్య పిల్లల్ని పిలిచా. అమ్మాయి హారతి ఆరిపోతుందేమో, రండి హారతి అద్దుకోండి అని చెప్పనంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు. కనుక వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏంటి సందేశారండి, రండి హారత, ఎంతసేపు ఉంటుంది హారతి? అసలు పాస్టర్ గారు వచ్చి బైబిల్ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆ బైబిల్ చదువుతూ వాక్యాలు ఎదుగుతున్నారని సాధ్యమని అసలు ఆ బైబిల్ నలటి బుక్ వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు. అంటే ఆ పాస్టర్ గారు రెగ్యులర్గా వీళ్ళ ఇంటికి వచ్చాడు. అదే కదా నేను చెప్పాను. ఓ మీరు ముందే చెప్పారా? నాకు అర్థమైంది ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు ఒక నల్లటి బుక్ తీసుకెళ్ళి అసలు పూర్తిగా హిందూ ట్రెడిషన్లో ఉన్న ఒక ఇళ్ళకి ఇవ్వండి, ఆవిడ అసలు చదవగలిగిద్దేమో చూడండి, చదివితే ఆవిడకి అర్థమైద్దేమో చూడండి. ఇంపాసిబుల్. పాస్టర్ గారు రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఇది మ్యాటరో. వచ్చి విగ్రహారాధన చేయకూడదు, అవన్నీ బొమ్మలు, హారతి అద్దుకోకూడదు, ఇలాంటివన్నీ చెప్పాడు. కాబట్టి వాళ్ళు హారతి తీసుకోవడానికి ఆ విగ్రహాల దగ్గరికి రావట్లేదు. వాళ్ళకి వైరస్ అప్పుడే ఎక్కింది, పాస్టర్ గారు ఎక్కించాడు. ఇంకా రెగ్యులర్గా వచ్చిపోతా ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారితో ఒక మంచి. ఇంకొక డౌట్ వచ్చిందండి, అసలు ఆల్రెడీ ఎప్పుడో ఎల్లుండుంటాడు, ఈయన అసలు ఉండడు కదా ఇంట్లో. ఎప్పుడో ఆల్రెడీ వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉండుండొచ్చు, బుక్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈయన మార్చి చెప్పుంటాడేమో, తర్వాత మధ్యలో ఈయన కలిసి ఉంటాడు, మా ఆయన్ని కూడా మార్చొచ్చు కదా అని చెప్పి ఆవిడ చెప్పు ఉండొచ్చు. అంతే. మరి సడన్ గా ఈయన ఒక్కసారి ఊరెళ్ళి వచ్చే లోపల ఈవిడ అంత ఎదిగిపోద్దా వాక్యంలో? అంత పిచ్చెక్కిద్దా అని, అంత పిచ్చెక్కదుగా. సో ఎప్పటి నుంచో ఉంది అది. అది అర్థమవుతుంది మీ మ్యాటర్. పాస్టర్ గారు చాలా డేంజరస్ గాడు. నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు, నా భార్య మొత్తానికి వచ్చి హారతి అద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ఇవన్నీ బైబిల్ ఎక్కడ రాసున్నాయండి? బైబిల్ మాత్రమే చదివితే. అవును, యేసు రక్తమే. పాస్టర్ గారు అలవాటు చేసినాయి ఇవన్నీ. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు శాతబడులు చేసేవాళ్ళు, మాట్లాడి విగ్రహారాధన అంటున్నాడు. ఇప్పుడు శాతబడులు చేసేవాళ్ళగా రక్తం ఏంటిరా, శవం ఏంటి, రక్తము శవం ఎన్ని క్షుద్ర పూజలు చేసేవాళ్ళు రా. వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. ఈ లంజా కొడుకో. ఈ ముసల్నా మీర్జాపూర్ సినిమాలో పిలుస్తాడు మున్నగాడు, అరే ముసల్నా డాష్ రే రారా ఇట్రా అంటాడు.
నాకు అంత దారుణంగా తిట్టాలన్న దారుణం కూడా కాదు అది, వీడికి వస్తుంది. ఈ ముసల్నా డాష్ గాడు ఈడేమంటున్నాడు ఇప్పుడు, హిందూ దేవుళ్ళను లూసిఫర్ అంటున్నాడు. ఒరే నా కొడకల్లారా, మేము మొదలుపెట్టాం క్రైస్తవాన్ని విమర్శించడం అని చెప్పే లుచ్చా నా కొడుకులందరూ, లుచ్చా బాడకో నా కొడకల్లారా, ఎవడరా మొదలుపెట్టింది? ఈడు ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సాక్ష్యాలు? ఈడింట్లో ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు రా. పాస్టర్ విశ్రాంతి ఫోన్ చేద్దాం, ఇటే ఫోన్ ఇటే. సరే, అసలు వీళ్ళ నల్లట్ట బుక్లో యేసు దేవుడు అన్నది కల్పితం, లూసిఫర్ అనే క్యారెక్టర్ కూడా కల్పితమే. అసలు లూసిఫర్ అంటే ఏంటి? సైతాన్ అని అర్థమా? పడదోయబడిన దేవదూతను ఏదో చెప్తారు, అదంతా ఫేక్, కల్పితాలు ఎక్కడ ఉండవు, బైబిల్లో ఉండవు. వీళ్ళు తర్వాత వేరే గ్రీక్ పురాణాల నుంచి లేకపోతే ఇంకొక వేరే మతాల నుంచి కాపీ కొట్టి కొన్ని కథలు అరువు తెచ్చుకొని వీళ్ళ క్రైస్తవ మతంలో వ్యాప్తి చేశారు. వీళ్ళ బైబిల్లో, వీళ్ళ నల్లటి బుక్లో దేవుడు కల్పితమే, ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న దుష్టశక్తిగా చెప్పబడే పాత్ర అన్నీ కల్పితాలే. ఈయన కొడుకులు చెప్పే కథలు కల్పితాలే. ఒక కల్పితాల కథలతో అబద్ధాల పునాదుల మీద ఒక మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలంటే యేసు మతం, ఇంకేం అవసరం లేదు. వాళ్ళు అటు ఈడు చూడండి, వెనకాల ఈ కరీనా బట్ట వెనకాల పళ్ళు వేసుకుని హీ అని లూసిఫర్ అనగానే హీ అని ఆడి మొహంలో పళ్ళు మాత్రమే కనపడుతున్నాయి ఆడికి. ఇప్పుడు అక్కడ ఉన్న నా డాష్ గాళ్ళు అందరూ, ఒరే నువ్వు హిందుత్వం నుంచి వచ్చావు. అతను ఒక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందులో నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, పాస్టర్లు ఈ దొంగ సాక్ష్యం చెప్తున్నాడు, ఇలా దేవుళ్ళు తిడుతున్నాడు కదంటే, ఎవరో కొంతమంది చేసిన తప్పులకు అందరిని అంటారా అంట. కొంతమంది చేయటం కాదు, ఈ ఛానల్ అప్లోడ్ చేసినాడు ఎవడో. ఒక్క ఛానల్ కాదు, ఎన్నో ఛానల్స్లో ఈ తిప్పి ఎన్ని ఛానల్స్ అప్లోడ్ చేస్తున్నారు. కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరు, ఇక్కడ పెడుతుంటే ఇక్కడ దొంగ సాక్ష్యం చెప్తున్నారు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు. మొత్తం మీ యేసు మతమే ప్రమాదకరం, యేసు మతమే సర్వమానవాళికి ప్రమాదకరం. కనపడుతుంది కదా కళ్ళ ముందే. పరమత ద్వేషం తప్ప ఒక్క విలువలు ఉన్నాయంటారా? ఎంతసేపు వేరే మతాల మీద పడి ఆడటం తప్ప మానవ జాతికి పనికొచ్చే ఒక్క అంశం, ఏదైనా ఒక ధర్మం బోధించడం కానీ ఒక నీతి న్యాయం అనేది ఎక్కడన్నా ఉందా? ఎంతసేపు ఏడవటమే వేరే దేవుళ్ళ మీద, వేరే మతాల మీద. మీ బతుకులు తగలయ్యా, మీ మతం మొహంలో నా డాష్. మధ్యలో మొగుళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళటాలు, అది స్పెషల్ ఎఫెక్ట్. మళ్ళీ ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ప్రభు డాష్లో ఉన్నారని చెప్పు, లేకపోతే నాకు కొనక ప్రభువులో ఉన్నారంట. ప్రభు లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రభు లోపల ఎక్కడున్నారు? ప్రభు డాష్లో ఉన్నారా? హరహర నాకు తిక్కరేగింది, మా మామూలుగా ఉన్నదిగా దిబిడే. ఇగో మీరు ఇలా మాట్లాడితే ఇలాంటి సాక్ష్యాలు నేను తీసుకురాను. ఇంకా మరి వీడికి రేవు పెట్టకపోతే ఎలాగండి? పెట్టాలి. మీరు సమర్థిస్తారండి? వాళ్ళలో కలిసి ఎందుకు సమర్థిస్తాను? దొంగలో కలిసారంట అంటే ఇప్పుడు నాకు ఒళ్ళొకదనా ఏంటి? అమ్మ చూసి వెతికి పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి తిట్టిస్తుంది ఎవరు? నేనే కదా.